అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మనం 3 నెలల క్రితం ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఆసక్తి చూపించారు. దాదాపు 2.5 లక్షల పైగా వ్యూస్ వచ్చినాయి. చాలామంది ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి, ఎప్పుడు అడ్మిషన్ జరుగుతుందన్న వివరాలు మాకు తెలియజేయండి అంటూ అడిగారు. ఇప్పుడు ఆ క్యాంపస్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ వివరాల్ని మళ్ళీ మన వీక్షకులు అందరి దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నాం. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇది వీడియో. ఈ క్యాంపస్లో సీటు వస్తే ఫీజు ఉండదు, పైగా నెలకు 5,000 చొప్పున స్టూడెంట్కే ఇస్తారు. ఇది వీడియో. దాదాపు మనం డిసెంబర్లో పోస్ట్ చేస్తే 2.5 లక్షల పైగా వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇదే ఆ ఇన్స్టిట్యూట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్కతాలో ఉంది. కోల్కతాతో పాటుగా ఢిల్లీ, బెంగళూరు అలాంటి చోట కూడా దీని బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఐఎస్ఐకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ 25-26 సంబంధించి స్టార్ట్ అయింది. మొన్న 27వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి అప్లికేషన్స్ తీసుకునేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో ఉండేటువంటి కోర్స్ ఏంటంటే బి స్టాట్స్, అదేవిధంగా బి మ్యాథ్స్, బిఎస్డిఎస్ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్. దాంతోపాటుగా మాస్టర్స్ డిగ్రీలో ఎంస్టాట్, ఎంమ్యాథ్స్, ఎంఎస్క్యూఈ, ఎంఎస్క్యూఎంఎస్, ఎంఎస్ఎల్ఐఎస్, ఎంటెక్ సిఆర్ఎస్, ఎంటెక్ క్యూఆర్ఓఆర్. దాంతోపాటుగా పీజీ డిప్లొమాస్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్. వీటన్నిటికీ కలిపి ఒకటే టెస్ట్. ఈ టెస్ట్లో మంచి పెర్ఫార్మెన్స్ సాధించినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ టెస్టు, ఇంటర్వ్యూ రెండింట్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. ఇక్కడ అడ్మిషన్ దొరికితే ఫీజు ఉండదు. ఫీజు లేకుండా తిరిగి మళ్ళీ స్టూడెంట్కే ప్రతి నెల కొంత మొత్తం చొప్పున స్టైఫండ్ అందిస్తారు. దాంతో హ్యాపీగా ఇక్కడ మనం ఎడ్యుకేషన్ పూర్తి చేసేదానికోసం అవకాశం ఉంటుంది. దీనికోసం ఎవరైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుతో +2 అంటే సిబిఎస్ఈలో +2 కానీ దాని సమానంగా ఉండేటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ పూర్తి చేసి ఉండాలి. ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి అపీర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ పరీక్ష రాయొచ్చు. రాసినటువంటి వాళ్ళకి అడ్మిషన్ టెస్ట్ జరుగుతుంది. దాంట్లో ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో సీట్ వచ్చినటువంటి వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఈ కోర్సు కోల్కతాలో ఉన్నటువంటి ఐఎస్ఐ బ్రాంచ్లో అందుబాటులో ఉంది. ఇక బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇది బెంగళూరులో ఉన్నటువంటి బ్రాంచ్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇక్కడ కూడా 5,000 రూపీస్ స్టైఫండ్ దక్కుతుంది. ఇక దాంతోపాటుగా బిఎస్డిఎస్, బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్, బిఎస్డిఎస్, ఈ కోర్సు బెంగళూరులో ఈ కోర్సు అందుబాటులో ఉంది. దాంతోపాటుగా ఢిల్లీ, కోల్కతాలో కూడా ఈ కోర్సుని అందిస్తున్నారు. దీంట్లో కనీసంగా 75% మార్క్స్ మ్యాథమెటిక్స్ కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ, దాంతోపాటుగా ఇంగ్లీష్, ఈ 2 సబ్జెక్టుల్లో 75% దాటి మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. మిగిలిన 2 కోర్సులకి 75% రూల్ లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఇంగ్లీష్లో 75% మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. ఇక బిఎస్డిఎస్ కోర్సుకు మాత్రం 1,00,000 రూపాయల చొప్పున ఒక్కొక్క సెమిస్టర్కి, ఇది 4 ఏళ్ల కోర్సు కాబట్టి 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి. అయితే ఈ ట్యూషన్ ఫీజులో కూడా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మినహాయింపు ఉంది. చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆ ఫ్యామిలీస్ ఇన్కమ్ను బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఆయా కుటుంబాల వాళ్ళకి ఈ ట్యూషన్ ఫీజులో రాయితీలు ఇస్తారు. ఇది బిఎస్డిఎస్కి సంబంధించి. ఇక మిగిలినటువంటివి మాస్టర్స్ డిగ్రీస్ ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీస్లో కూడా స్టైఫండ్ ఇస్తారు. 8,000, 12,000 అలాంటి చొప్పున ఇందులో స్టైఫండ్ వస్తుంది. ఈ మాస్టర్స్ డిగ్రీస్తో అడ్మిషన్ కోసం గేట్ ఎగ్జామ్ స్కోర్ను కూడా వాళ్ళు పరిగణలో తీసుకుని గేట్ ఎగ్జామ్ స్కోర్తో కూడా నేరుగా అడ్మిషన్ ఇస్తున్నారు. దీంతో పాటుగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఈ అన్నిటి కోర్సులకి సంబంధించి అందరూ కూడా అప్లై చేయాలంటే ఇందులో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఖచ్చితంగా ఈ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ దీంట్లో అప్లై చేసేదానికోసం
1500 రూపాయలు అబ్బాయిల కోసం అయితే ఫీజు చెల్లించాలి. అదే అమ్మాయిల కోసం అయితే 1000 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాలి. ఇక ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 700 రూపాయలు అడ్మిషన్ ఫీజుగా అప్లికేషన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జాము సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ క్వాలిఫై అయినప్పటికీ కూడా జూలైలోగా వాళ్ళ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి డేట్స్ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో ఇచ్చారు. అవన్నీ మన కింద లింక్లో ఇవ్వబోతున్నాం చూడండి. మార్చి 26వ తారీఖులోగా దీనికి అప్లై చేసుకోవాలి. 28 ఫిబ్రవరి నుంచి అప్లికేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 26 మార్చిలోగా లాస్ట్ డేటు, అప్పట్లోగా అప్లై చేయాలి. మే 11వ తారీఖున దీనికి సంబంధించి అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ఇక బిఎస్డిఎస్కి అయితే ఏప్రిల్ 4వ తారీఖు వరకు అప్లికేషన్స్కి గడువు ఉంది. మే 31వ తారీఖున 4 ఏళ్ల బిఎస్డిఎస్ కోర్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ సంబంధించి, ఇది అప్లికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. మ్యాథ్స్ మీద, స్టాట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వదలొద్దు. ఫీజు లేకుండా ఉచితంగా మంచి కోర్సు చేస్తూ మంచి భవిష్యత్తు కోసం అవకాశం ఉన్నటువంటి చాలా అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థ. పైగా స్టూడెంట్కే స్టైఫండ్ వస్తుంది కాబట్టి ఆ స్టైఫండ్తో సులువుగా మెయింటైన్ చేసుకునే దానికోసం అవకాశం ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఎదగడానికి ఈ ఇన్స్టిట్యూట్, ఈ కోర్సులు ఉపయోగపడతాయి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.